వాళ్ళతోనే వాళ్ళ లీడర్ని కొట్టిస్తారు. అది పర్వాలేదు, ఎలాంటి వాళ్ళ దగ్గర అలాగే చేయాలి. పర్వాలేదే, అల్లుడు మావయ్యలిద్దరూ బానే మాట్లాడుకుంటున్నారు. వేణు పూణే విశేషాలు చెప్తున్నారు. నేను టీ పెట్టి తీసుకొస్తాను. టీ తాగడానికి ఇంకా టైం ఉందిలే, మీరు వచ్చి కూర్చోండి. మీ మనసులో నా మీద ఉన్న దేశం మారిపోయిందని నాకు తెలియాలి కదా. బాల అన్నీ చెప్పింది. ఇక ఇది మీ జీవితం. అందులో తీపుండాలా చేదుండాలా అనేది తీర్మానించుకోవాల్సింది మీరే. ఇకపై మా జీవితంలో ఎప్పుడూ బాగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. పిల్లలకి మంచి జీవితం దొరికితేనే కన్నవాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. సుధా, వేణుకు నువ్వు పాఠాలు చెప్పక్కర్లేదు. వేణుకి తన తప్పులన్నీ అర్థమయ్యాయి. ఒక సంతోషమైన కుటుంబ జీవితం కావాలని వేణు ఇష్టపడుతున్నాడు. అందుకు ఉదాహరణగా ఎవరూ చెప్పకుండానే బాలాని ఇక్కడికి తీసుకొచ్చారు. ఫ్యాక్టరీ విషయం గురించి మాట్లాడి నాన్నని బుట్టలో వేసుకున్నారు. నాన్న చేతలంతా చూసి నేనే దిక్కులు తెలియకుండా కూర్చునున్నా. అయ్యో, మీకు దండం పెడతాను, ఫ్యాక్టరీ విషయం గురించి మాత్రం మాట్లాడకండి. నాన్నకి ఆస్తిపరంగా వచ్చిన ఫ్యాక్టరీ అక్కడ జరిగిన స్ట్రైక్ వల్లే మేమే అద్దింట్లోకి వచ్చేసాం. అది తలుచుకుంటేనే గుండెకాయ వణుకుతోంది. ఆ రోజు నా దగ్గర డబ్బు లేదు, కానీ ఫ్యాక్టరీని లాభాల్లోకి ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. నాన్న, మీకు దన్నం. నా మావయ్య ఇంత ఓపెన్ గా మాట్లాడే మనిషి అని నాకు తెలియలేదు. అది కూడా మాట్లాడడానికి మీరు దొరికారు కాబట్టి. ఇప్పుడు నేనే ఇతనికి దొరికిపోయినట్టు అనిపిస్తోంది. నేనంతే, నాకు కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది. మాట్లాడడం మొదలెడితే మనిషిని వదలరు. ఇప్పుడు నాన్నను వదిలేయండి, మీరు వెళ్ళి డ్రెస్ మార్చుకురండి. పూణేలో నా ఫ్యాక్టరీ కథ ఇంకా అవ్వలేదు కదా. అందుకు రాత్రి ఫుల్గా టైం ఉంది, ఇద్దరు కూర్చొని మాట్లాడండి. మీరు ఇక్కడే ఏదైనా ఉద్యోగం ట్రై చేయొచ్చు కదా. మధ్యలో పూణేలో ఉన్న ఉద్యోగం మానేద్దాం అనుకున్నాను. దానికి కారణం ఏంటంటే ఓనర్ గారు మరాఠీ. సో అందువల్ల సౌత్లో ఉన్న వాళ్ళందరూ అతనికి రెండో ఆప్షన్గానే ఉంటాం. కొద్దిసార్లు సౌత్లో ఉన్న వాళ్ళని చాలా చులకనగా చూస్తారు. ఈసారి లీవ్ ఒక 2 రోజులు ఎక్స్ట్రా కావాలని అడిగినప్పుడు అతను నన్ను ఏమేమో చెప్పారు. అప్పుడే ఉద్యోగం మానేద్దాం అనుకున్నాను. ఇదే పాత వేణుగోపాల్ అయ్యుంటే తిన్నగా అతని మొహానికి వెళ్ళి నేను మానేస్తానని చెప్పేసుంటాను. మర్యాద లేని చోట్లో ఉండడం కన్నా మంచిది పని లేకపోవడమే. కానీ ఇకపై నేను ఎప్పుడు అలాంటి నిర్ణయం తీయలేను. ఇప్పుడు నాకు కుటుంబం ఉంది కదా, ఇప్పుడు బతకడానికి ఒక ఆశ కలుగుతోంది. అందుకు కారణం ఎవరంటే మీరందరే. నాలాంటి ఒక జంతువుని మనిషిగా మార్చడానికి మీరందరూ నిజంగానే ఎంతో కష్టపడ్డారు. ఆ కృతజ్ఞతలో జీవితాంతం నా మనసులో ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. హలో. హలో, ప్రీతినా? చెప్పండి. నేను గుర్తున్నానా? పేరు రాధాకృష్ణ నాయుడు. నీ గొంతు వినగానే నేను పసిగట్టేశాను. నేను పేరు చెప్పిన తర్వాత కూడా నేను గుర్తు రాలేదు. నేను నాన్నని పిలుస్తాను. నాన్నతో కాదు, నేను నీతోనే మాట్లాడాలి. ముఖాముఖి మాట్లాడితేనే సిగ్గుపడతావు, మరి ఫోన్లో అయితే నువ్వు సిగ్గుపడవు కదా. నేను ఏం చెప్పాలండి? నువ్వేవైనా మాట్లాడు. నువ్వెక్కువ మాట్లాడతావని మీ నాన్నగారు నాతో చెప్పారు. అది నేను కూడా తెలుసుకోవాలి కదా. ఈ లెక్క అంతా ఏదో ఒక రోజు తీర్చాల్సి ఉంటుంది. ఒక్కోసారి అది తొందరగా ఉంటుంది. నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఈ పెళ్లి జరగలేదంటే నేను కాషాయం కట్టుకుంటానని మా అమ్మతో చెప్పాను. ఏంటి నవ్వుతున్నావు? నిన్ను తమాషా చేశా అనుకున్నావా?
వీడితో మాట్లాడడానికి ఏముందిలే అనుకుంటే నేను ఫోన్ పెట్టేస్తాను. ఓకే? ఓకే, కొత్త సన్యాసి. హలో, ఏమన్నావు? హలో? డాడీ, యూ డోంట్ సే దట్. ఐ విల్ గో. మీకు నా గురించి తెలుసు కదా, నాకు కావలసినప్పుడు అక్కడికి వెళ్తాను. ఇలా నాతో మాట్లాడొద్దు. ఈ విషయం గురించి డోంట్ కాల్ మీ అగైన్. వాట్ ఆర్ యు డూయింగ్ డియర్? ఏంటి, నీకు మేనర్సే లేదా? చెమ్మిలి, ఇది నేను మీ అన్నయ్య ఉండే బెడ్రూమ్. ఎందుకు ఈ రూమ్ లోకి ఫ్రీక్వెంట్ గా వస్తున్నావు? నీకు అసలు ఏమైంది చెమ్మిలి? ఇంతకు ముందెప్పుడైనా నీతో అడిగి నేను ఇక్కడికి వచ్చానా ఏంటి? మ్యారేజ్ కు ముందు ఇది మీ అన్నయ్య బెడ్రూమ్ మాత్రమే. అప్పుడు ఎవరంతా ఇక్కడికి వచ్చారో, ఎవరంతా ఇక్కడ నిద్రపోయారో అదంతా నాకు అనవసరం. బట్ నౌ మిగతా వాళ్ళు ఇక్కడికి రావడం నాకు ఇష్టం లేదు. అది నువ్వైనా సరే. మీ ప్రైవసీని నాశనం చేయడానికి నేను ఇక్కడికి రాలేదు. ఇంకా మేనస్ లేకపోతే మంచి అలవాటే. ఫ్రెండ్స్కి మధ్యలో అవన్నీ అవసరం లేదని నువ్వే నాతో చెప్పినట్టున్నావు. నేనిప్పుడు వచ్చింది నా అన్నయ్య వైఫ్ రూమ్కి కాదు, నా డేరెస్ట్ ఫ్రెండ్ రూమ్కి. సారీ, ఇక మీదట ఇక్కడికి రాను. ఏ ప్రీతి, నేను నేను తమాషా కన్నాను. నువ్వు సీరియస్ గా తీసుకున్నావా? ఒకరు మొహం చూస్తే వాళ్ళు చెప్పేది జోక్కా లేక సీరియస్గా అని తెలుసుకోలేనంత నేను మూర్ఖురాల్ని కాదు. ప్రీతి, సారీరా. నేను నేను ఫోన్లో డాడీతో మాట్లాడుతున్నాను. నాకు కోపం వచ్చేలా డాడీ ఏదో చెప్పారు. ఆ హ్యాంగ్ ఓవర్లో నేను నీతో. సారీరా, ప్లీజ్. అసలు ఈ హ్యాబిట్ ఏంటి? సడన్ గా కోపం వస్తుంది, ఆ తర్వాత అసలు అలాగేవి జరగనట్టే మాట్లాడుతున్నావు. నాకింతకు ముందు తెలిసిన చెమేలి ఇలా కాదు. నిజం చెప్పు, నువ్వు అన్నయ్యతో అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నావా? లేక దానికి అడ్డుగా నీ పర్సనల్ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా? అలాంటిదేమన్నా ఉంటే నువ్వు నాతో చెప్పుకోవచ్చు. ఏం ప్రాబ్లం? సూరజ్ లాంటి నన్ను ప్రేమించే ఒక హస్బెండ్, అది నేను చేసుకునే అదృష్టం. సడన్ గా ఏదో కోపంలో నేను ఇలా మాట్లాడానని నువ్వు నన్ను మెంటల్ పేషెంట్ని చెయ్యొద్దు. సడన్ గా కోపం, అది నాతో మాత్రం కాదు, అన్నయ్యతో కూడా నువ్వు ఇలాగే మాట్లాడుతున్నావు కదా. మా అన్నయ్యని బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఆయనతో ఇలాగంతా బిహేవ్ చేసి ఆయన్ని ప్లీజ్ బాధ పెట్టుకో. నువ్విప్పుడు అన్నావు కదా, సూరజ్ అన్నయ్య నీకు దొరకడం వరం అన్నావు కదా. ఆ వరాన్ని ఈ క్యారెక్టర్తో నువ్వు బాధ పెట్టుకో. ప్రీతి, నీకు నాపై కోపం ఉందా? నేను నీకు డేరెస్ట్ ఫ్రెండ్నే, అందుకే నీతో ఓపెన్గా మాట్లాడుతున్నాను. కానీ నువ్వు నా దగ్గర నుంచి ఏదో దాస్తున్నట్టే నాకు అనుమానంగా ఉంది. ఏం లేదురా, నీకలా అనిపిస్తోంది. అసలు అలాంటిదేమీ లేదు. ఇక మీ అందరితోనూ నేను మంచిగానే ఉంటాను. ఓకే? ఇదేలాగా ఎప్పుడూ సంతోషంగానే ఉంటే ఓకే. అయితే నువ్వు వచ్చిన విషయం చెప్పు. నేను ఒక హ్యాపీ విషయం చెప్దామని మీ రూమ్కి వచ్చాను, కానీ ఆ మూడ్ పోయింది. ఏయ్, అలా మూడిపోతే ఎలా? విషయం ఏంటో చెప్పు. చెప్పరా? అది రాధాకృష్ణన్ ఫోన్ చేశారు. ఏ నాయుడు? అదే రాధాకృష్ణన్. ఓ, నీకు హస్బెండ్గా వచ్చి అతన్ని అంటున్నావా? ఎలా మాట్లాడుతున్నారు? రొమాన్సా లేక ఫ్యూడల్ మోడల్ డైలాగ్సా? హే, అలా మాట్లాడే ఛాన్స్ లేదు. నువ్వు కాల్ చేసావా లేక అతను కాల్ చేశాడా? లేదు, నేనేం కాల్ చేయలేదు, ఆయనే నాకు కాల్ చేశారు. హా, అయితే ఓకే. ఆయన రాధాకృష్ణ కదా. ఇక నువ్వు మొబైల్ తీసుకువెళ్ళి పిల్లో కింద పెట్టుకో. ఇక అర్ధరాత్రులు కూడా ఆయన ఫోన్ చేయొచ్చు. అలా కాల్ చేసే టైప్ అనిపించట్లేదు. అదెలా నీకు తెలుసు? మాట్లాడేదాన్ని బట్టి తెలుస్తుందిగా. ఆ తర్వాత ఏం మాట్లాడారు? నేను నచ్చానని అది డైరెక్ట్గా చెప్దామని పిలిచానన్నారు. కంగ్రాట్స్. అయితే రెండు చేసుకోవడానికి గోపాలకృష్ణ నిర్ణయించుకున్నారు. గోపాలకృష్ణన్ కాదు, రాధాకృష్ణన్. మ్మ్.
ఆయన ఇంట్లో కూడా చెప్పేశారంట. ఆయన మర్యాద భర్తకి గౌరవం ఇచ్చే భార్యగా ఉండాలని నిర్ణయించుకున్నావు. సో గుడ్. ఆ నా ఫోటో చూసి వాళ్ళ అమ్మగారికి నచ్చానంట. మ్యారేజ్ వెంటనే చెయ్యాలని చెప్తున్నారు. ఒకే ఒక ఫోన్ కాల్లో అంతవరకు మాట్లాడుకున్నారా? ఇక ఇప్పుడు జాతకాలు ఒకటవ్వాలిగా. కలవకపోతే చూసింది, ఇష్టపడింది, మాట్లాడిందంతా ఊరికే. అంతా ఫినిష్. రాధాకృష్ణ నాయుడు నీకు నచ్చారా? అందరికీ నచ్చారు కదా, ఇంకా ఏంటి? మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా నచ్చింది కదా, ఇంట్లో వాళ్ళకి ఓకే. ఇంకెప్పుడు జాతకం, దోషం, ఈ స్టూపిడిటీ అంతా చూడొద్దు. ఈ పెళ్లి అతి త్వరలోనే జరిపించేద్దాం. ఇంకా పడుకోలేదా? ఇంత త్వరగానా? రా, నువ్విలా వచ్చి కూర్చో. ఏంటండి మీరు? పిల్లలు ఏమనుకుంటారు? ఆ. చూడండి, ఏదన్నా చెప్పాలనుకుంటే రూమ్లో చెప్పండి. చాలా రోజుల తర్వాత ఎంత సంతోషాన్ని నేను అనుభవిస్తున్నాను. నేను చెప్పట్లేదు అంతే. బాల పరిస్థితి చూసి ఒక్కరోజు కూడా నేను నిద్రపోనే లేదు. చెప్పాలంటే తను చాలా కష్టాలు పడింది. ఇప్పుడిద్దరూ సంతోషంగా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంది. చాలా త్వరగా వేణు ఈ ఇంట్లో మనిషిలా మారిపోయాడు. వేణు మన ఇంట్లో మనిషేగా. ఈ టైంలో జయ, మనోజ్ ఉంటే బాగుండేది. ఇక్కడ మర్యాదగా ఎలా నడుచుకోవాలో అతనికి తెలియదు కదా. ఎప్పుడెక్కడికొచ్చినా మనకు మర్యాద నేర్పడమే అతని పని. పెద్ద మనిషిలా పోజ్ ఒకటి. అతని వల్ల ప్రయోజనం ఉందా? అవసరమైనప్పుడల్లా అతను మనకి తోడుగా ఉన్నాడు కదా. వేణుగోపాల్కి బాలనిచ్చి పెళ్లి చేయడంలో అతనికి మొదటి నుంచి ఇష్టం లేదు. అయితే ఆ రోజు మంచి నిర్ణయం తీసుకుని ఉండొచ్చుగా. తీసుకున్నాడా? తీసుకోలేదే. మనం ఏదైనా మంచి చెప్దామంటే అందులో తప్పు వెతుకుతాడు. ఇష్టం లేని విషయాన్ని ఇష్టం లేదని చెప్పడం అతనికి మొదటి నుంచి అలవాటే. అదంతా అతని ఇంట్లో. బయటికి వచ్చినప్పుడు, ముఖ్యంగా అత్తవారింటికి వచ్చినప్పుడు నీతోనూ నాతోనూ కొంచెం మర్యాదగా మాట్లాడొచ్చు కదా. సందు దొరికితే చాలు గొడవ పెట్టుకుందామని చూస్తాడు. వేణుని చూసి నేర్చుకోమను. ఎంత మర్యాదిస్తాడు మనకు. అతను విందు భోజనానికి వచ్చినప్పుడు చేసిన పనులు మర్చిపోలేదు కదా. నువ్వు ముగిసిపోయిన సమస్యలన్నీ మళ్ళీ బయటకు తీయకు. ఉదయం వచ్చినవాడు ఇంతసేపు ఉన్నాడుగా. ఒక్క చెడు మాటైనా అతని నోటి నుంచి వచ్చిందా? పోయిన వారం వచ్చిన మనోజు వేణు గురించి ఎంత తప్పుగా మాట్లాడాడు. నిజంగా అతనిక్కడికొచ్చి వేణుని చూసి చాలా నేర్చుకోవాలి. నువ్వు జయాన్ కొంచెం పిలు. ఎందుకు? చెప్తాను, పిలు. నేను తనతో ఒక విషయం చెప్పాలి. పద. హలో జయ, అమ్మని. ఏంటమ్మా ఈ సమయంలో? నాన్నగారు నీతో ఏదో మాట్లాడాలట. నేను ఆయనకి ఇస్తున్నాను. హలో. ఏంటి నాన్నా? నువ్వు నిద్రపోతున్నావా? ఏంటో చెప్పు నాన్నా, ఏమైంది? వేరే ఏం లేదు. వేణు బాలాల విషయమే. ఏంటి, ఏమైనా సమస్య? నువ్వు అదే అడుగుతావని తెలుసు. అది మనం ఊహించిన విధంగా వేణు మారిపోయాడు. అతను మాకు ఎంత మర్యాద ఇస్తున్నాడో తెలుసా? అతను చేసిన తప్పులకి మా అందరి దగ్గరకు వచ్చి క్షమాపణలు అడిగాడంటే నమ్ము. ఇంచుమించు కాళ్ల మీద పడి క్షమాపణలు అడిగినట్టు. ఆ మనిషి అలా మారాడంటే బాల అదృష్టమే. అతను ఉద్దేశంలో వేణు మంచివాడిగా మారడనేగా చెప్పాడు. మనోజ్ ఉన్నాడా? నిద్రపోతున్నాడు. వీలైతే రేపు ఉదయం అతన్ని ఇక్కడికోసారి రమ్మని చెప్పు. వేణు బాలాలు ఎంత అన్యోన్యంగా ఉన్నారో తను చూసి వెళ్తాడు. అది చూసి ఈయనేం చేస్తారు? అతను సరే అయితే తనకు మంచిది. ఆ విషయం ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదులే. పాప ఏడుస్తుంది, నేను ఫోన్ పెట్టేస్తాను. మరి నాకు పాప ఏడుపు శబ్దం వినబడలేదు. నానా, ఇప్పుడు మీరు కొత్త అల్లుడు దొరికారన్న సంతోషంలో ఉన్నారుగా. ఆ సంతోషంలో ఇప్పుడు ఏమీ వినపడవులే. సరే, ఉంటాను. రేపు కాల్ చేస్తాను. తనేమందండి?
నేను చెప్పింది తనకు నచ్చలేదనుకుంటాను. అయినప్పటికీ ఇది అలాగే తను మనసుతో చెప్తుంది. అది చాలు నాకు. ఈ విషయం చెప్పకపోతే నాకు నిద్ర పట్టదు. నువ్వురా, మనం ప్రశాంతంగా నిద్రపోదాం. అంతే ఏంటి సరిగ్గా చెప్పానా? బాగుంది. ఎలా రాశారో చూసారా? అవును అవును, ఇలా చూడండి. చూడండి, ఇదా మంచి విషయం. వేణు ఇప్పుడు నీ దగ్గర కంటే నాన్నగారికి క్లోజ్ అయ్యాడు. మనిషికి వివేకం, విజ్ఞానం ఉన్నాయనుకుంటే ఏం లాభం? జాతి, మతం పేరుతో చాలా చోట్ల గొడవలు, హత్యలు జరుగుతున్నాయి. ఆ? అందుకే నేను అలాంటి న్యూస్లంతా చూడట్లేదు. అయితే మరి ఒక్కటే వదలకుండా చదువుతున్నారు? ఆ? నేను ఈ పేపర్లో వచ్చే యాడ్లనే ఎక్కువ చూస్తాను. ప్రతి ఒక్కరూ న్యూస్ మాత్రం చదివితే ఎలా? డబ్బులు ఇచ్చి యాడ్ ఇచ్చే వాళ్ళకి కూడా ప్రయోజనం ఉండాలి కదా. ఆ, అదేంటి కాఫీ గ్లాసులు పట్టుకుని అలా బొమ్మల్లా నిలబడ్డారు? మామ అల్లుళ్ళు మాట్లాడుకునేది మేము వింటూనే ఉన్నాం. రూమ్లో మీరు లేకపోయేసరికి ఎక్కడికి వెళ్ళిపోయారా అనుకున్నాను. ఎక్కడికి వెళ్తాం? ఇక్కడ నిన్ను వదిలేసి వెళ్ళడానికి నాకు అస్సలు ఇష్టం లేదు. నిజం చెప్పమంటారా వేణు? ఈ రోజు ఉదయం తన మొహం చూసిన తర్వాతే నా మనసులో భారం దిగిపోయింది. ముందులానే నైట్ ఏదైనా జరుగుతుందని మీరందరూ భయపడ్డారు, అంతే కదా? చెప్పండి. తను నిన్న రాత్రి నిద్రపోలేదని అనుకుంటున్నాను. నా ద్వారా బాలాకి ఏ సమస్య రాదని నేను మాట ఇచ్చాను కదా. నేను ఈ విషయం తనతో ఎన్నోసార్లు చెప్పాను. నేను ఒకరిని చూస్తే కనిపెట్టేస్తాను తన మాటల్లో ఎంత నిజం ఉంది, ఎంత ఆత్మవిశ్వాసం ఉందని. ఇకపై వీళ్ళ జీవితంలో చిన్న సమస్య కూడా రాదు. ఒకవేళ వచ్చినా వీళ్ళు సర్దుకుపోతారు. అందుకు దేవుడు ఆశీస్సులు కూడా వీళ్ళకుంటాయి. నా ప్రార్థనలకి ఫలితం దక్కింది. నీ ప్రార్థన మాత్రమే కాదు, దాని సహనం, ఓపికే ఇతన్ని మార్చింది. అంతేకాకుండా బాలాకి పుట్టబోయే బిడ్డ అదృష్టం కూడా. బాలాకి నా మీద పూర్తి నమ్మకం వచ్చిందా లేదా అని నాకు తెలీదు, కానీ నాన్నకి నా మీద నమ్మకం వచ్చింది. నాకు అచ్చాలు. సుధా, నిన్న రాత్రి నీ వంటకం అంత బాగా లేదు. అందువల్ల ఉదయం టిఫిన్ బ్రహ్మాండంగా ఉండాలి. వెళ్ళి చూడు. మళ్ళీ నా యాడ్ చూసే పని మొదలెడతాను. బాలా, బావ నీ కోసం ఎదురు చూస్తున్నారు. నేను రెడీగానే ఉన్నాను. ఆయన రెడీ అవ్వలేదనే వేటిని చూద్దామని వచ్చానన్నయ్య. ఆ, నీకక్కడ సమస్య లేదుగా? నాకు అక్కడ ప్రాబ్లం ఏం లేదు. తిరిగి వెళ్ళాలన్నప్పుడు కాస్త కన్ఫ్యూజ్ అయ్యాను. ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అర్థం కాని పరిస్థితి. ఈ 2 రోజులు జరిగిన దాన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా వేణు మారిపోయినట్టే నాకు అనిపిస్తోంది. ఆయన తరఫు నుంచి నీ మనసు నొచ్చుకునేలా ఏదైనా విషయం జరిగిందంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా నాకు చెప్పాలి. అతనికి భయపడో మేము బాధపడతామనో నువ్వు మాత్రం చెప్పడం మానేకు. నువ్వెప్పుడు కాల్ చేస్తావుగా, అలా చేసినప్పుడు నేను నీకు చెప్తానులే. ఇది తీసుకో, నీ ఖర్చులు కొంచుకో. నాకొద్దన్నయ్యా. నీకంటూ ఖర్చులు ఉంటాయి కదా నాన్న, ఇదిగో తీసుకో. వద్దు, నా అవసరాల కోసమే నేను ఉద్యోగం చేస్తున్నాను. ఆ జీతం చాలు నాకు. అబ్బా, ముందు పేచి పెట్టకుండా తీసుకో. ఆహా, ఉహు. నువ్వు ఇంతవరకు నా కోసం చాలా డబ్బు ఖర్చు చేశావు. నా సోదరుడిగా నువ్వు నాకు చేసినవన్నీ చాలు. నీకు నా మీద ఉన్న అభిమానం నాకు అర్థమవుతుందన్నయ్య. డబ్బిచ్చి నన్నింకా బాధ పెట్టొద్దు. బాలా, నువ్వు నిజం చెప్పు, ఆ వేణుతో కలిసి నువ్వు ఉండగలవా? నేను ముందు వేణు అన్న నటిస్తున్నాడేమో అనుకున్నాను, కానీ
ఇంత మంచివాడిలాగా ఇంత బాగా యాక్ట్ చేయటం ఎవరి వల్ల కాదమ్మా. ఇది ఒరిజినలే అమ్మా. ఒక గంటకి పైన తాకుండా అస్సలు అన్నయ్య ఉండలేడు కదా. ఇది చూడు, ఇప్పుడు 3 రోజులు నేను అన్నయ్య మందు తాగి. దానికన్నా ఒక ఆశ్చర్యం ఏంటంటే దమ్ము కొట్టకుండా ఉండటం. ఇది చూడమ్మా, వేణు అన్న మంచివాడిగా మారుంటే నేను సతీష్ అన్న తిండికి కష్టపడవలసిందే. మీరు వాడి దగ్గర గట్టిగా చెప్పొచ్చు కదా. అతన్ని బలవంతం చేస్తే మేము కూడా మందు ఆపేయాల్సి ఉంటుంది. మంచి అమ్మ మంచి కొడుకు. ఒకడు మంచోడవుతుంటే నచ్చదుగా నీకు? వాడు మంచివాడిగా ఉండాల్సిన అవసరం లేదు. తాను వాడిని మంచివాడిగా మారిస్తే తర్వాత తోకాడుచుకుంటే కుక్కలాగా తను చెప్పినట్టే వింటాడు. తాను పెడితేనే తింటాడు. తాను చెప్పినప్పుడే వాడు నిద్రపోతాడు. అంతా అమ్మాయి చెప్పినట్టే జరుగుతుంది. అలా అంతా జరిగితే అమ్మ ఉండే స్థలం కిచెన్ కి వెనకాలయ్యి ఉంటుంది. ఆ?